నమస్తే, వెల్కమ్ టు ఫేస్. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనతో ఉన్నారు ఒంగోలు నగర జనసేన పార్టీ అధ్యక్షులు, జనసేన పార్టీ మాజీ కార్పొరేటర్ మల్గా రమేష్ గారు ఉన్నారు. మల్గా రమేష్ గారితో మాట్లాడదాం. నమస్తే మల్గా రమేష్ గారు. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నా. ముందుగా పిలిచిన వెంటనే మా పవర్ 9 మీడియా స్టూడియోకి వచ్చినందుకు నా తరపు నుంచి, మా పవర్ 9 మీడియా ప్రేక్షకుల తరపు నుంచి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు మిమ్మల్ని నేను మాజీ కార్పొరేటర్ అని అనొచ్చు కదా, అనొచ్చు. ఎందుకంటే పీరియడ్ అయిపోయినట్టుంది కదా. అంటే నెక్స్ట్ ఎలక్షన్ జరిగి కార్పొరేట్ వచ్చేదాకా మేము కొనసాగించవచ్చు. మాజీ కార్పొరేటర్లు అంతే. ప్రస్తుతం నగర అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్. అవును. మొత్తం ఎంతమంది గెలిచారు సార్ మీరు పోటీ చేసి గెలిచినప్పుడు? మొత్తం 50 డివిజన్ ఒంగోలు మొత్తం. దాంట్లో 41 డివిజన్ వైసీపీ గెలిచింది. ఓకే. 2 ఇండిపెండెంట్ గెలిచారు, 6 టీడీపీ గెలిచారు, 1 జనసేన గెలిచింది. మీరు ఒక్కళ్ళే జనసేన నుంచి గెలిచింది మీరే కదా. అవును. తర్వాత వైజాగ్లో 2, గుంటూరులో 2 కార్పొరేటర్లు, మచిలీపట్నం కూడా ఒకటి ఉన్నట్టుంది. మచిలీపట్నం ఒక కౌన్సిలరు, తర్వాత సత్తెనపల్లి ఒక కౌన్సిలర్ అనుకుంటా. ఓవరాల్గా 7 గెలిచారు స్థానిక సంస్థలో, ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్. ఆ 7లో మీరు ఒకరు. అవును. కానీ 7 సభ్యుల్లో ఒకరుగా స్థానిక సంస్థల్లో గెలిచింది మీరు, అంటే ఫస్ట్ గెలుపు మీయేననుకుంటా జనసేన పార్టీ తరఫున. ఒంగోలు లాంటి మహానగరంలో ఏకైక కార్పొరేటర్గా ఉన్నారు, పనిచేశారు, నగర అధ్యక్షుడిగా ఉన్నారు. కానీ పెద్ద ఫోకస్ రాలేదు ఎందుకని మీకు పొలిటికల్గా? ఫోకస్ రాలేదనే ఉంది, కానీ మనం గెలిచిన దగ్గర నుంచి విధానాల మీద మనం గత వైసీపీ గవర్నమెంట్ కూడా 3.5 సంవత్సరము వైసీపీ విధానాలను వ్యతిరేకించి పోరాటం చేశాం. ఆ రోజు అంటే మీరు ఫోకస్ కాలేదనే దానికి ఎందుకనేది నాకు అర్థం కావట్లేదు, కానీ ఫోకస్ మేము ఆ రోజుల్లో చెత్త పన్ను రద్దుకు కానీ, ఆస్తి పన్నులు పెంచడే విధానాలు కానీ, అట్లాంటి కౌన్సిల్లో చాలా వాటిని వ్యతిరేకించి ఫైట్ చేశాం. అంటే ఆ రోజు ప్రతిపక్షం టీడీపీతో కలిసి ఆ రోజు మనం ప్రతిపక్ష పాత్ర దిట్టుగానే పనిచేసాం. అంటే మీ పార్టీలు ఏంటంటే రమేష్ గారు, గ్రౌండ్లో కొట్లాడి దమ్ముగా గెలిచిన మీలాంటి వారి కన్నా ఈ టీవీల్లో, యూట్యూబ్లో మాట్లాడేవారే ఎక్కువ ఫోకస్ అవుతున్నారు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అట్లాగానే కాదు, కానీ జనసేన పార్టీలో అందరూ కొత్త వ్యక్తులు, అంత రాజకీయ అనుభవం లేని వ్యక్తులు చాలామంది ఉన్నారు. అంటే ఎక్కువ మంది రాజకీయ అనుభవం లేని వ్యక్తులే ఉన్నారు. చిన్నపిల్లల కానించి దాదాపుగా వాళ్ళకేమైనా రాజకీయం అనేది తెలియదు కాబట్టి ఎవరికి గౌరవం ఇవ్వాలి, ఎవరు అసలు గెలుపు అంటే ఏందో కూడా దానికి వాల్యూ కూడా తెలియదు కాబట్టి అలా ప్రవర్తిస్తుంది. అదే గెలుపు అనేది ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి స్వీకరిస్తే గెలుపు ఎలా ఉంటుంది అనేది నేను 5 సంవత్సరాలు కార్పొరేటర్గా ఉన్నాను కాబట్టి నాకు తెలుస్తుంది. వాళ్ళ గెలుపు అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అంటే మా జనసేన పార్టీలో వాళ్ళు అనుకోవటం, అంతమించి ఇంకేం లేదు. వాయిస్ ఉన్న వాళ్ళు మీడియాలో మాట్లాడి అది వాళ్ళ పనులు చేసుకుంటారు. గ్రౌండ్ లెవెల్లో మనం ఇవాళ జనసేన పార్టీ గెలవాలంటే, ఏ పార్టీని గెలవాలన్నా కూడా గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ ఉన్నాయి. గ్రౌండ్ లెవెల్లో ప్రజలను ఓట్లేసే విధంగా మనం పని చేయాలి. ఈ సామాజిక వర్గం చేత ఓట్లు వేయించుకోవాలి, ఈ సామాజిక చేత ఓట్లు వేయించుకోవాలి. ఎలా చేయాలి, వాళ్ళకి ఏం చేస్తే వేస్తారు, ఎలా చేస్తే వేస్తారు, వాళ్ళని ఎలా మెప్పించాలి, ఎలా ఒప్పించాలి. ఇప్పుడు ఎలక్షన్ ఇంజనీరింగ్ చేయాలి. మనం ఎలక్షన్ ఇంజనీరింగ్ చేస్తేనే ఓట్లు పడతాయి. దాంట్లో వ్యక్తులు కొంతమంది ఉంటారు, ఇట్లాంటి మాట్లాడే వ్యక్తులు కొంతమంది ఉంటారు, రకరకాలు ఉంటారు. కానీ నేనేంటంటే గత నాకు 20-30 సంవత్సరాలు రాజకీయ అనుభవం మా నాన్నగారితో ఉంది కాబట్టి గ్రౌండ్ లెవెల్ వర్క్ మాత్రం మేము ఫస్ట్ నుంచి చేస్తున్నాం కాబట్టి ఆ గెలుపు కూడా మనకి, మా డివిజన్ ప్రజలు కూడా ఆ రోజు అంతా వైసీపీ హావాలా కూడా నాకు జనసేనకు ఓటేసి ఆ రోజు గెలిపించడం జరిగింది. బాగా కష్టపడారు గెలుపు కోసం. ఖచ్చితంగా. జిల్లా మొత్తం మీద మీరు ఒక్కరే కదా? ప్రకాశం జిల్లా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం 6 జిల్లాల్లో జనసేన పార్టీ ఫస్ట్ గెలిచిన సింబల్ మంది ఒకటే. 6 జిల్లాలు ఫస్ట్ సింబల్ మంది 6 జిల్లాల్లో గెలిచి మల్గా రమేష్ అంతే. ఇంకెక్కడ ఫస్ట్ ఆ టైంలో గెలిచింది ఫస్ట్ సింబల్ మంది అదే. అప్పుడు మీరు ప్రమాణ స్వీకారం కూడా కౌన్సిల్లో చేసేటప్పుడు దేవుడి సాక్షిగా, నా దేవుడు పవన్ కళ్యాణ్ గారు సాక్షిగా చేశారు. అది ఆ డైలాగ్ ఆ రోజు అది చెప్పడం కూడా చాలా వైరల్ అయింది. ఆ రోజు కూడా అవును, చాలా వైరల్ అయింది. ఆ రోజు ఆ తర్వాత కూడా మీరు కూడా ఫస్ట్ కేఎన్టీవీలో ఉన్నప్పుడు ఇంటర్వ్యూకి వచ్చారు. నేను వచ్చాను కదా, మీ డివిజన్ అంతా తిరిగాను, మీ ఊరు వచ్చాను. మీకు ఆ రోజు డివిజన్ తిరిగారు. పార్క్ కూడా మీరు చూపించాం కదా. అవును, ఆ పార్క్ దాదాపుగా 80% వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది సార్. సూపర్. సో చాలా మందికి చాలా దాదాపుగా మనం గెలిచిన దగ్గర నుంచి గత గవర్నమెంట్లో కూడా దాదాపు 50 లక్షల వర్క్ చేయించాం. మళ్ళీ మనం ఇప్పుడు వచ్చినాక కూడా దాదాపుగా సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారి సారథ్యంలో ₹1 కోటి వర్కులు డిఎంఎఫ్ ఫండ్ కింద చేయించాము.
ప్లస్ ఒక 50 లక్షల రూపాయలు పార్క్ వర్కులు చేయించాం. 2 కోట్ల రూపాయలతో జనసేన కార్పొరేటర్ మల్గా రమేష్ అభివృద్ధి చేశాడు. దాదాపు 2 కోట్ల పైచిలుక 2 కోట్ల పైచిలకు ఫండ్స్ తెచ్చి అభివృద్ధి చేశారు. ఖచ్చితంగా. దాదాపుగా 90% మా డివిజన్లో అన్కంప్లీట్ ఉంది, ఒక 10% ఉంది. దాదాపు 90% వర్క్లో డ్రైనేజ్ కానీ మొత్తం కంప్లీటెడ్, ఒక 10% ఉంటుంది కంప్లీట్ కాదు. అన్నీ కంప్లీట్ చేశాను దాదాపుగా. ఇప్పుడు ఎలా ఉంది సార్ నగరంలో పరిస్థితి? ఎందుకంటే ఈ ఒంగోలు నగరంలో రాజకీయం ఎప్పుడు వేడెక్కుతూ ఉంది ఈ మధ్యకాలంలో. ఎందుకంటే తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దామచర్ల జనార్దన్ గారు, సో 5 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత వైసీపీ నుంచి జనసేనలో చేరటం, సో వారి ఈ మధ్య కూడా మాటల యుద్ధం సాగటం. అంటే నగరంలో ఎలాంటి వాతావరణం ఉంది ఇప్పుడు? అంటే ఒకే వరలో 2 కత్తులు ఇమ్మడం అనే సామెత ఉంది కదా, ఇప్పుడు కూటమిలో బాలినేని దామచర్ల ఇద్దరు ఉన్నారు. కొంత అనేది ఇబ్బంది అనేది వాతావరణం ఫస్ట్లో జరిగింది. దాదాపు 1.5 year అవుతుంది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలో చేరి. ఫస్ట్ అయితే బాగా వైరం జరిసింది, దాదాగా బాగా జరిగింది. కానీ ఇప్పుడు కొంచెం తగ్గింది, కొంచెం పరిస్థితులు అయితే ఇప్పుడైతే బాగానే ఉంది పెద్ద విషయం. ఎందుకంటే అంటే అది వ్యక్తిగతంగా పోతుందేమో మనకు తెలియదు, కానీ ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీలో చేర్చుకున్నప్పుడు ఆ వ్యక్తి ఎవరైనా సరే మేము మా ఏరియాలో వ్యక్తి కాబట్టి మేము కొంచెం గౌరవిస్తాం, మేము ఆయన్ని ఆహ్వానిస్తాం, ఆయనతో పని. ఇది మా జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ లాస్ట్కి రేపు జగన్మోహన్ రెడ్డికి జనసేన జెండా వేసి పంపించినా కూడా మేము ఆయనతో పనిచేస్తాం ఖచ్చితంగా. అది మా పార్టీ సిద్ధాంతం, మా సిద్ధాంతం, మీ అభిమానం. ఎవరిని పంపించినా మేము పనిచేస్తాం వాళ్ళతోటి. సో నాయకుడి ఆలోచన చేస్తాం అంతే. పవన్ కళ్యాణ్ గారు ఆయన గౌరవించి కండ వేసి పార్టీలో చేర్చుకున్నప్పుడు మేము ఆయన దగ్గర ఆయన కలవకుండా ఉంటాం, ఆయనతో పని చేయకుండా ఎట్లా జరుగుతుంది? కూటమిలో ఉన్నాం, కూటమితో మీతో పని చేస్తాం. అక్కడే ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ కలిసిందే, బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కలిసిన కానించే అక్కడ ఇంకా నా డివిజన్లో గెలిచిన డివిజన్లో నేను కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నేను ఆ పార్క్ వర్క్ కూడా దాదాపుగా మన ప్రభుత్వం వచ్చినాక కూడా దాదాపు 100 రోజుల వర్క్ని జరిగే వర్క్ని ఆపారు. ఎవరు సరే ఎవరనేది మనం పెడితే అధికారులు ఆపారు. 100 రోజులు ఆపారు వర్క్ స్టార్ట్ చేస్తే, 100 రోజులు. మన మధ్య కౌన్సిల్లో కూడా ఏదో గొడవ చేశారు మీరు, మీకు టీడీపీ కౌన్సిలర్లకి ఎమ్మెల్యే దామచర్ల గారికి మధ్య పెద్ద ఫైటింగ్ నడిచింది. ఎట్లుందంటే ఆ పార్క్ వరకు 100 రోజులు ఆపి దాన్ని నేను ఒక రోజు కౌన్సిల్లో మాట్లాడిన తర్వాత మొదలు పెట్టారు. సరే అది మొదలు పెట్టింది దాదాపు కంప్లీటెడ్ అవుతుంది. రేపు మాది కౌన్సిల్ మాదంటే మా 5 years పీరియడ్ అయిపోతుంది కాబట్టి చాలా ఒంగోలు దాదాపు అన్ని శిలాఫలకాలు వేసి అన్నీ ఓపెన్ చేస్తున్నారు దాదాపు చాలా వరకు. మాది పార్క్ కూడా దాదాపు అయిపోవచ్చింది. దానికి పార్కుకి పేరు నామకరణం చేయాలి. దానికి అక్కడ ప్రజల అభిప్రాయం మేరకు శ్రీకృష్ణదేవరాయల పార్క్ అని పేరు పెట్టి నిర్ణయించాం. దాదాపుగా 50 మంది పైచిలకు వాళ్ళని అభిప్రాయం సేకరించి అందరు సంతకాలు తీసుకొని ఆ పార్కు సంతనూతనం నియోజకవర్గం విజయకుమార్ పరిధిలో ఉంటుంది. ఓకే. ఆయన దగ్గరికి ఎప్పుడైనా ఇచ్చి మా గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి ఇస్తే ఆయన సైన్ చేసి సీల్ వేసి కమిషనర్ పంపించారు. దామచర్ల గారా? విజయకుమార్. ఓకే. మీరు ఇప్పుడు పార్క్ ఉన్న ప్లేసు విజయకుమార్ నియోజకవర్గం. ఓకే. ఆయన రిప్రజెంట్ తీసుకెళ్తే ఆయన సైన్ చేసి పంపించి కమిషనర్ పంపించారు. ఇంకా ప్రాబ్లం ఏంటి మిగతా? నేను లోకల్ ఒక ప్రజాప్రతినిధి, నేను రిప్రజెంట్ ఇచ్చాను. ఓకే అయిపోయింది. దాన్ని కౌన్సిల్లో అజెండాలో పెట్టారు. ఆల్రెడీ అజెండాలో పెడితే దాన్ని టీడీపీ కార్పొరేటర్లే దాన్ని వాయిదాకి తీర్మానం చేశారు, వాళ్ళే వాదించి. అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే ఒంగోలులో అసలు ఇంతవరకు మున్సిపల్ చరిత్రలోనే, అంటే మేము 5 సంవత్సరాలు ఉన్నాం కదా, 5 సంవత్సరాల్లో ఎన్నో పార్కుల పేర్లు పెట్టారు, ఎన్నో వీధుల పేర్లు పెట్టారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా దాదాపు ఒక 4-5 వీధుల పేర్లు కానీ మార్చుకున్నారు, పార్కుల పేర్లు మార్చుకున్నారు. కానీ ఎక్కడ డిస్కషన్ ఎక్కడ చేయలేదు, ఇప్పుడు కూడా ఎక్కడ డిస్కషన్ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా మార్చారు. మన 5 సంవత్సరాల పీరియడే కాదు, దాదాపు అసలు మున్సిపల్ చరిత్రలోనే ఒంగోలు ఇంతవరకు ఎప్పుడు పేరు అనేది నామకరణం చేయడానికి ఎక్కడ అబ్జెక్షన్ లేదు, ఏ కౌన్సిల్లో కూడా. ఓకే. ఇదే మన కౌన్సిల్ అబ్జెక్షన్ చేయడం. నేను వాళ్ళకి ప్రాబ్లం అబ్జెక్షన్ మనం ఏమైనా తప్పేది? శ్రీకృష్ణదేవరాయలు అంటే ఒక విజయనగర సామ్రాజ్య రాజు, చరిత్ర కలిగిన వ్యక్తి ఆయన. ఆ చరిత్ర గల వ్యక్తి పేరు పెట్టినా కూడా వాళ్ళు తిరస్కరించారు. దేశం గర్వించదగ్గ వ్యక్తి అండి శ్రీకృష్ణదేవరాయలు గారు. వాళ్ళు ఎందుకు టీడీపీ వల్ల దాన్ని ఎదుర్కొంటున్నారంటే ఇంకా మన రాజకీయం ఎటుపోతుంది, అసలు జనసేన కూటమి ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితులు ఆ రోజు అంతగా ఎంత దానికోసం మీకు తెలియదేమో. దాదాపుగా 1978లో ఆ బెంచ్ ఏర్పడింది. అంటే దాదాపుగా ఇప్పటికి 50 సంవత్సరాలు. అంటే మనం దాన్ని మనం గెలిచినప్పుడు దాదాపు 21లో దాన్ని బయటికి తీసాం.
అంటే ఎప్పటి వరకు ఈ 43 సంవత్సరాల 42 సంవత్సరాల వ్యవధిలో ఎవ్వరు కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా దాన్ని అసలు చూసుకోలేదు, దాన్ని బయటికి తీయలేదాన్ని. నేను ఆ పార్కుని బయటికి దాదాపు 165 గదులు అంటే దాదాపు 35 ఎకరాలు, మంచి ప్లేస్. దాన్ని బయటికి తీసి దాన్ని సర్వే చేయించి, గత గవర్నమెంట్లో సర్వే చేయించి వర్క్ మొదలు ప్లాన్ చేశాను. అప్పుడు వాళ్ళు ఆ స్థలం ఆ వెంచరు నా మీద కోర్టుకు వేశారు. మున్సిపల్ మీద వేస్తే కోర్టుకు వేస్తే రాదని నా మీద ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ దాన్ని కూడా సేల్ పెట్టారు. మన మీద వేస్తే నేను కోర్టు చుట్టూ తిరిగి సంవత్సరం రోజులు కోర్టు చుట్టూ కోర్టు మీద దాన్ని వెకేట్ చేయించి తీసుకొచ్చింది. దాన్ని కాపాడుకుని మున్సిపల్ ఆస్తిని కాపాడడానికి ఒక కార్పొరేటర్ నా బాధ్యత నేను నిర్వహించాను మా ఏరియాలో. అసలు అది మా ఏరియాలో దాదాపుగా ఆ సరౌండ్లో ఎక్కడ కూడా అంతటి పార్క్ లేదు, మంచి పార్క్. దానికి శ్రీకృష్ణ పేరు పెట్టడానికి ఆమోదానికి ఆపేశారు, వాయిదా వేశారు, ప్లస్ దాని ఓపెనింగ్ కూడా ఆపేశారు. అందుకని కౌన్సిల్ మైక్ కూడా ఇసిరి కొట్టినట్టున్నారు మీరు. అవును, అసలు ఓపెనింగ్ కూడా ఆపేశారు. నేను అసలు ఊహించలేదు ఈ పేరు ఆపుతారని కూడా. నేను ఎప్పుడు జరగలేదు కదా, 5 సంవత్సరాలు ఎప్పుడు జరగలేదు కాబట్టి అది ఆగదని మనం అనుకుంటాం. శ్రీకృష్ణ పార్క్ అంటే ఏ కులానికి సంబంధించిన వ్యక్తి కాదే. అవును, ఒక శ్రీకృష్ణ చరిత్ర కలిగిన పేరు అది. ఇంకా 1000 సంవత్సరాలన్నా ఆయన చరిత్ర తగ్గదు, ఆయన పేరు చెరగదు. ఆ విధంగా అక్కడ టీడీపీ కార్పొరేటర్లు పనిచేసే పరిస్థితి ఏర్పడింది. మరి మీరు ఈ అంశాన్ని మీ పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్ళలేదా? ప్రవేశించాం, పార్టీ పెద్దల దృష్టి తీసుకెళ్ళాం, చెప్పాము, చూద్దాం మాట్లాడదాం అనే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు సార్ కరెంట్ స్టేటస్ పని ఆపేశారుగా. మా కౌన్సిల్ మా పీరియడ్ అయిపోయినా వారం రోజులు పని ఆపేసారు. పని జరగట్లేదు, ఇప్పుడు పని ఆపేసేసారు. అంటే నాకున్న రిపోర్ట్ ఏంటంటే కార్పొరేటర్ మల్గా రమేష్ గారు ఒంగోలు నగర జనసేన అధ్యక్షులుగా కాస్త యాక్టివ్గా ఉంటారు ఫస్ట్ నుంచి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి జనసేనలోకి వచ్చిన తర్వాత బాలినేని గారి వెంట నడవటాన్ని జీర్ణించుకోలేకపోయినటువంటి దామచర్ల వర్గం మీ ప్రతి కదలిక మీద కన్నేసి ఆ పార్కు నిర్మాణానికి కూడా పేరు పెట్టేదానికి శంకుస్థాపన కూడా వారు అడ్డుపడ్డారనేది నాకున్న సమాచారం. అంటే మీరు చెప్పింది కూడా వన్ సైడ్ జరిగినా కూడా ఏంటంటే, ఇప్పుడు నేను నా పార్టీ అధ్యక్షుడి పార్టీలో చేసుకున్న వాళ్ళని గౌరవించొద్దు అంటే కూర్చొని మీరు వేరే పార్టీ, కూటమిలో పార్టీ, మీ పార్టీ వేరు, మా పార్టీ విధానం మీ పార్టీ వేరు. కాకపోతే కూటమిలో గత గవర్నమెంట్ చేసిన రాక్షస విధానాన్ని దాని వైసీపీ గవర్నమెంట్ని పారదోలడానికి కూటమి ఏర్పడిన ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు అవును 100% పవన్ కళ్యాణ్ గారు. ఇంత కూటమి ఇవాళ ఏర్పడిన కారణం పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ దేని ఉద్దేశించి గతంలో వైసీపీ పరిపాలన వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రజల సంక్షేమం కోరి ఆ రోజు కూటమి ఏర్పాటు చేశాడు. ఆయనే పార్టీలో చేర్చుకున్నప్పుడు నేను ఆయనతో పని చేద్దాం ఎట్ట కుదురుతుంది నాకు? మీరెవరు పని మీ పార్టీ మీ సిద్ధాంతాలు పనిచేస్తారు. ఇప్పుడు ఒక చిన్న మాట, జనసేన పార్టీలో 20 మంది చేరారు కార్పొరేటర్లు బాలినేని గారితో. టీడీపీలో అదే 19 మంది చేరారు. అవును, టీడీపీలో చేరిన కార్పొరేటర్లకేమో రెడ్ కార్పెట్, జనసేన కార్పొరేటర్లకేమో అసలు వాల్యూ కూడా లేదు. అక్కడ పనిచేసాము ఈ 2 సంవత్సరాల నుంచి. అన్యాయం కదా సార్ అది. మరి అంటే టీడీపీలో చేరితేనేమో బెల్లము, జనసేనలో చేస్తాము అల్లమా అంటే ఏంది? అలానే పనిచేసాము మేము. ఎన్నిసార్లు మాట్లాడినా కూడా ఆ విధంగా 2 సంవత్సరాల నుంచి వచ్చిన కార్పొరేటర్లు కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం. కొత్త వాళ్ళకి ఇంకా రావాలని అనిపించింది కదా పార్టీలోకి. ఈ జనసేనలోకి వచ్చే బదులు టీడీపీలోకి పోతే మనల్ని ఎవరు ఇబ్బంది పెట్టాలని అనిపిస్తుంది కదా, ఎవరికైనా అంతే ఉంటుంది. ఇప్పుడే కాదు, నేను చెప్తాను, ఇప్పుడే కాదు, గత 2016-17లో కూడా ఒకసారి ఒక మీ మాచర్ల పల్నాడుకు సంబంధించిన బ్రహ్మనాయుడు అనే వ్యక్తి, బొల్లా బ్రహ్మనాయుడు గారు, బ్రహ్మనాయుడు వ్యక్తి, కాపు సామాజిక వర్గానికి చెందిన బ్రహ్మనాయుడు అనే వ్యక్తి ఆటో డ్రైవర్. ఓకే, మా ఒంగోలు వచ్చి స్థిరపడ్డాడు. అక్కడ ఇల్లు తీసుకుని సమ్మేద వాళ్ళ ఏరియాలో. అతనికి వంగవీటి మోహన్ రంగా అంటే చాలా ఇష్టం. అతను వంగవీటి మోహన్ రంగా బొమ్మని స్థాపించడానికి అతని భార్య గొలుసు కూడా తాకట్టు పెట్టి ఒక బొమ్మను ఏర్పాటు చేసి, ఆ రోజు వంగవీటి మోహన్ రంగా బొమ్మను ఎవరో గిఫ్ట్కి ఇస్తే తీసుకొచ్చి అక్కడ పెట్టి దాన్ని ఓపెన్ చేయడానికి రాధాగారిని పిలిచారు. ఆ రోజు వంగవీటి రాధా గారిని పిలిచారు. తెల్లారి ఓపెనింగ్. మేము కూడా తల అంత ఇచ్చాము. అతను బాధలు పడుతున్నాడు. నైట్ 200 మంది పోలీసులతోటి విగ్రహాన్ని ఎత్తుకుపోయారు. ఏ సంవత్సరం ఉండేది? 2017 టీడీపీ గవర్నమెంట్లో. అప్పుడు టీడీపీ గవర్నమెంట్ 14-19 వాళ్ళే కదా. టీడీపీ గవర్నమెంట్లో విగ్రహాన్ని ఎత్తుకుపోయారు. 200 పోలీసులు.
నిజంగా మీరు దానికి పర్మిషన్ లేదా, ఏదో పర్మిషన్ లేదని పట్టపగలు తీసుకెళ్ళండి, తప్పే ఉందండి. అవును, తప్పే ఉందా? రాత్రి తీసుకెళ్ళాల్సిన అవసరం ఏముంది? విగ్రహాలు తీసుకెళ్ళి వంగవీటి మోహనంగా బొమ్మను తీసుకెళ్ళి చెత్త కుప్పలో పెట్టారు. కాదు మల్క రమేష్ గారు, ఈరోజు ఒంగోలులో తెలుగుదేశం ఎమ్మెల్యేగా దామచల్ల జనార్దన్ గారు గెలిచారు అంటే ఒకే ఒక్క కారణం పవన్ కళ్యాణ్ గారు. 100%. ఎందుకంటే బాలినేని గారి మీద సొంతంగా ఆయన ఎప్పుడు ఫైట్ చేసి గెలిచిన పరిస్థితి లేదు. జనసేన కలిసినప్పుడే 2014లో గెలిచారు, 2024లో గెలిచారు. మరి అలాంటి ఆయనకి ఆ మాత్రం కృతజ్ఞత ఉండాలి కదా. 2014 కూటమి ఏర్పడిన తర్వాత ఫస్ట్ గెలిపోయింది. అవును, మీకు ఇంక తెలియదేమో, టీడీపీ అప్పుడు గెలిచి 20 సంవత్సరాలు అవుతుంది ఒంగోలు. అవును, టీడీపీలో ఒంగోలు గెలిచి దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు 1999 ఎదర హరిబాబు గెలిచిన తర్వాత ఒంగోలు టీడీపీ గెలిపేలేదు. ఓన్లీ జనసేన గుండానే ఒంగోలు గెలుపు 20 సంవత్సరాల తర్వాత. అయితే మీకు మళ్ళీ అక్కడ 2018లో మేము పవన్ కళ్యాణ్ గారు అక్కడ మీటింగ్ పెట్టారు యూనివర్సిటీలో. అది అయిపోయిన తర్వాత సంతనూతలపాడు మా ఈ నియోజకవర్గం సంతనూతలపాడులో ఇప్పుడు ప్రస్తుత సంతనూతలపాడు పిఓసి కందుకూరు వెంకటేశ్వరరావు బాబు గారితో అందరం కలిసి పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసాం. ఆ రోజు బైపాస్ కాంచి ర్యాలీ ఏర్పాటు చేసాం. అప్పుడు రావిలి కిషోర్ బాబు, దిలీప్ సుంకర కూడా వచ్చారు ఆ రోజు మీటింగ్కి. అంటే ఇంకా తెలంగాణ నుంచి కొంతమంది మహిళా నాయకులు అందరిని పిలిచి పెద్ద దాదాపు ఒక 15 లక్షల రూపాయల వరకు మీటింగ్. అది దాదాపు 2-3 కిలోమీటర్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఆ రోజు పోలీసు వాళ్ళని పెట్టించి జనసేన కేసులు రాపించి తరిగి ర్యాలీ జరగకుండా చేశారు. ఆ రోజు ఏ ఇయర్ సార్ అది? 2018 టీడీపీ గవర్నమెంట్ చేశారు. కానీ అవన్నీ మీరు మర్చిపోయి పవన్ కళ్యాణ్ గారు చెప్పారని ఇప్పుడు మళ్ళీ ఇంకోటి 2000 బాలినేని శ్రీనివాసరావు టైంలో ఒంగోలులో ఒక బల్లమేట సర్కిల్లో శ్రీకృష్ణదేవరాయలు బొమ్మ పెట్టడానికి శంకుస్థాపన జరిగింది. అక్కడ మంచి సెంటర్, బాలమేట సెంటర్. అదే ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు శ్రీకృష్ణదేవరాయలు పెట్టి శంకుస్థాపన తీసేసి అక్కడ నంది బొమ్మ పెట్టి నంది సర్కిల్ని పెట్టాడు. ఇప్పుడు ఇక్కడ శ్రీకృష్ణదేవరాయ పార్క్ పేరు పెట్టడానికి దాన్ని తిరస్కరించారు. అంటే దీన్ని బట్టి ఏం ఆలోచించాలి? ఇది కొత్త కాదు. శిలాఫలకం, నా పార్కులో శిలాఫలకం, ఈయనకు శిలాఫలకం తీసుకెళ్ళిపోయారు. శిలాఫలకం ఓపెనింగ్కి తెల్లారి జరుగుద్దానికి శిలాఫలకం కూడా తీసుకెళ్ళిపోయారు. ఇది ఫస్ట్ ఇది కాదు, ఆదిని జరుగుతుంది. ఇది ఆదిని జరుగుతుంది. ఇది ఇప్పుడు జరగటం కాదు జనసేన మీద. ఇప్పుడు ఈ మధ్య మన ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక జనసేన పార్టీని పోలీసు వేసి కొట్టిస్తున్నారు, జనసేన పైన దాడులు చేస్తున్నారు, జనసేన పార్టీ బూతులు తిడుతున్నారు. ఎందుకు స్వయాన ఎమ్మెల్యే గెలిచిన తర్వాతనే ఏదో గొడుగు పార్టీ అని జనసేన పార్టీని వర్ణించాడు. నువ్వు ఎవరి కింద జనసేన పార్టీ చేసి నేనేమన్నా పవన్ కళ్యాణ్ కాపాడతాడనే మాట అన్నా కూడా మన జనసేన వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు. అవును, ఎమ్మెల్యే గారు వేదిక మీద ఉన్నప్పుడు ఆయన ఎవరో టీడీపీ కార్యకర్త పవన్ కళ్యాణ్ గారిని నోటుకొచ్చినట్టు తిట్టాడు, బాలినేని గారిని చేర్చుకున్నాడు. ఆయనకి మైండ్ ఉందా లేదా చేర్చుకున్నాడు. చాలా ఘోరంగా మాట్లాడాడు. అంటే అతని స్థాయి ఏంది? అతని నాయకుడు, ఒక నాయకుడు, లోకల్ నాయకుడు. పవన్ కళ్యాణ్ కూడా అంటున్నాడు, ఏది ఎమ్మెల్యే ఆయన దగ్గర అంటున్నా కూడా ఎమ్మెల్యే కనీసం ఆపి మైకి తీసుకునే పరిస్థితి లేదు. జన సైనికులు కడుపులో మాట్లాడుతున్నాడు. ఎందుకు అంత దేనికి? ఎమ్మెల్యే గారు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన మాట్లాడేది ఏముంది? అంటే ఏ స్థాయికి వెళ్ళి గెలిచిన తర్వాత అనేది అర్థం చేసుకోవాలి మనం. గతం ఎప్పుడు మర్చిపోకూడదు. కదా ఆయన గెలవడానికి ఫస్ట్ కారణం పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు కూటమి సపరేట్గా పోటీ చేస్తే రాష్ట్రంలో ఓడిపోయి మొదటి సీటు ఒంగోలే తెలుగుదేశం పార్టీ. అది చిన్నపిల్లలని చెప్తారు రాజకీయాల్లో. ఏమండి 45,000 కాపు ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. మీరు అదే సామాజిక వర్గం, కనీసం ఆ నియోజకవర్గంలో రాజకీయ పెత్తనం లేకపోయినప్పటికి కూడా రాజ్యాధికారాన్ని పంచుకునే పరిస్థితి లేకుండా పోయింది మీకు. మేము పవన్ కళ్యాణ్ గారు వ్యక్తులం అండి. పవన్ కళ్యాణ్ ఆశయాలకి ఆయనకి బానిసం అయిపోయాము. ఆయన ఏం చేతి అది చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పిన బ్రహ్మనాయుడు అనే వ్యక్తి, అతను 17 అంత ఘోరం జరిగినా కూడా అతను మళ్ళీ వచ్చి మన 24 పనిచేశాడు. ఆయనకి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 24 పనిచేశాడు. 24 పనిచేశాడు. ఈ రోజుకి కూడా ఆ బొమ్మ అట్లానే పడింది. అంటే పవన్ కళ్యాణ్ చెప్పారని వెనక పోట్లు పొడుస్తున్నా కూడా అవుతా పనిచేస్తున్నారు అందరు కూడా. ఎంతమంది మొన్న ఈ మధ్య జనసేన కుర్రను తీసుకెళ్ళి పోలీసులు పెట్టించారు.
దాన్ని మన నాయకులు ఎవరు మాట్లాడరు మళ్ళీ రావు. ఈ ఎన్నాళ్ళు ఇంకెట్లా ఇవన్నీ చూద్దాం ఎన్నాళ్ళు జరుగుతా. ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఏం ఆలోచిస్తున్నాడో మాకు తెలియదు, కానీ ఒక సునామీ వచ్చే ముందు చాలా సైలెంట్గా ఉంటుంది. సునామీ రాబోతుందని మేము అనుకుంటున్నాం. సో బాలినేని గారి రాకతోటి ఎంతో కొంత ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ జన సైనికులకి ఒక ఆశ అలా ఉండిపోయింది కదా. ఖచ్చితంగా ఇప్పుడు దాకా ఏంటంటే జనసేన జిల్లాలో లీడ్ ఎవరు లేరు, మంచి లీడర్ ఎవరు లేరు. ఉన్నట్టయితే ఒక సీట్ అని తీసుకునేవారు. అంతే కదా, బలహీనంగా ఉందని అర్థం చేసుకోలేము. అంతే కదా. ఒకరి గురించి అని కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి బలంగా లేదని పెంచుకోవడానికి ఒక సీట్ అని తెచ్చుకోవాలి మనం. లేదు కాబట్టి బలహీనంగా ఉంది పార్టీ. బాలినేని శ్రీనివాస్ వచ్చిన తర్వాత జనసేన ఒక ఊపు వచ్చింది. ఒక ప్రతి ఒక్కళ్ళు మన జనసేన పార్టీ ఇంక ఇబ్బంది లేదురా బాబు అనే స్థాయికి వచ్చింది ఈరోజు. జిల్లాలో రేపు రాబో రోజులు వైబ్రికంగా జరిగి దాదాపు 3-4 సీట్లు తెచ్చుకునే పరిస్థితికి బాలినేని శ్రీనివాస్ నాయకత్వం జరుగుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయనతోటి పర్సనల్గా చాలా నమ్మిన వ్యక్తి, చాలా సిద్ధాంతాలతో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ చేరుకున్న తర్వాత కూడా ఆయన చెప్పిన ప్రతి మీటింగ్ హాజరవుతున్నారు. మన ఈ మధ్య సభ్యత్వాలు కూడా దాదాపు 16,000 పైచీలకి ఒక 4 రోజులు చేశారు. ఆయన 16,000 చేయించారా? 16,000 పైచీలకి చేశారు. 4-5 రోజుల్లోనే లాస్ట్లో 16,000 పైచీలకి చేయించారు. 4-5 రోజులు చేయించారు ఆయన కూడా. ఆయన్ని కూడా పొమ్మనకుండా పొగబెట్టడం, అవమానించటం, నగరంలో ఫ్లెక్సీల్లో ఆయన ప్రోటోకాల్, ఆయన ఫోటో లేకుండా చేయటం, అనేక అవమానాలకు గురి చేశారు కదా. ఖచ్చితంగా మేము హరిహర వీరమల్ల సినిమా రిలీజ్ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు అందరూ ఊరంతా ఫ్లెక్సీలు వేసి ర్యాలీగా సినిమాకి ఆ రోజు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు కాబట్టి ఫ్లెక్సీలు వేస్తే పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీని పీకేశారు మున్సిపల్ సిబ్బంది. ఒక డిప్యూటీ సీఎం ఫ్లెక్సీలు పీకేస్తున్న పరిస్థితి ఏర్పడుతుంటే దాని మీద మేము వెళ్ళి కార్పొరేటర్లు అందరం పోయి గోలగోల చేసి మళ్ళీ ఆ ఫ్లెక్సీలు తీసుకొచ్చి మళ్ళీ అక్కడ ఉన్నది ఆ ప్లేస్లో కట్టాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఇంకా అధికారులు కూడా ఒక డిప్యూటీ సీఎం ఫ్లెక్సీలు కూడా తీసేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ ఏమీ చేయలేని పరిస్థితి, ఎదురు తిరగలేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి, మాట్లాడితే వైసీపీ కంటగట్టి మాట్లాడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. అంటున్నారు ఇప్పుడు వైసీపీ అని, వైసీపీ అంటున్నారు. జనసేన చేరినంత వైసీపీ అంటున్నారు. అట్లా ఉంది పరిస్థితి. టీడీపీ చేయాలి మొత్తం టీడీపీయే. అంటే వాళ్ళు మాత్రం వైసీపీ టీడీపీకి వెళ్ళిన మాత్రం టీడీపీ వాళ్ళంతా, జనసేన పార్టీలో చేరిన మాత్రం వైసీపీ అని పేరు పెట్టారు అక్కడ. అదే ఇప్పుడు బాలినేని గారితో 20 మంది కార్పొరేటర్లు ఆయన్ని నమ్ముకొని ఆయన నాయకత్వంలో చేరిన వాళ్ళందరినీ వైసీపీ కింద అంటగడుతున్నారు. మిగతా నన్ను కూడా అంటగడుతున్నారు వైసీపీ అని. అసలు 3-4 జిల్లాల్లో గెలిచిన ఏకైక కార్పొరేటర్ కదా మీరు. 6 జిల్లాలు గెలిచినాం. అదే అంటే మీరు అట్లీస్ట్ క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి ఫైట్ చేయాలి, మిమ్మల్ని నమ్ముకొని జనం ఉన్నారు, ఖచ్చితంగా కార్పొరేటర్గా ఉన్నారు, నగర అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి మీరు అట్లీస్ట్ మాట్లాడకపోతే ప్రజల నుంచి మీకు వ్యతిరేకత వ్యక్తమైంది. మాట్లాడితే మిమ్మల్ని కూడా పక్క పార్టీలకు అంటగట్టి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం కూటమిలో ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అందరు బీజేపీ కూటమి అందరూ కలిసి వాళ్ళు పై స్థాయిలో బాగానే పనిచేసుకుంటున్నారు. మాట్లాడుకొని ఏ పని చేయలే అనేది. కానీ కింద స్థాయిలోనే మాత్రం ఇక్కడ ఇన్ని జరుగుతుంది. ఒంగోలు ఇప్పుడు కూటమి ఉంది, కూటమిలో అందరూ ఉన్నారు. అందరితో కూర్చొని ఏమేమి అభివృద్ధి కార్యక్రమం చేయాలా, ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎవరి ఆలోచన ఎలా ఉన్నాయి, 3 పార్టీల ఆలోచన తీసుకొని పనిచేయాలి. అసలు అది ఆ సెక్షనే లేదు. అసలు వాళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ళు చేయటం అంతే. ఇంక వేరే కూటమిలో ఉన్న పార్టీని గౌరవించే ప్రసక్తి అయితే మూలకం. కానీ ఇక్కడ ఒక విషయం మీరు ఓపెన్గా చెప్పాలి. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రియాజ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తోటి చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతూ బాలినేని రాకని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పార్టీ అధినేత నిర్ణయాన్ని కూడా పాటించకుండా ఉన్న పరిస్థితులు ఒంగోలు నగరంలో ఉన్నాయా లేవా? అంటే అతను బాలినేని శ్రీనివాస్ గారు చేరిన దగ్గర నుంచి వాళ్ళిద్దరూ కలిసినదే లేదు ఇంతవరకు. పవన్ కళ్యాణ్ గారు జిల్లా అధ్యక్షులు గారు, ఆయన మాత్రం జనార్దన్ గారితోనే తిరుగుతున్నారు. ఆయనకి ఈ మధ్య ఓడ వచ్చింది కాబట్టి ప్రోటోకాల్ తిరుగుతున్నారు. అంతేగాని బాలినేని శ్రీనివాసరావు గారితో అని విభేదించిన ఫస్ట్లో జరిగింది, కానీ ఇప్పుడు ఏమి మాట ఫస్ట్ అతని పని అతను చూసుకుంటున్నాడు. చూసుకుంటున్నాడు. సో రేపు ఎన్నికలు ఒంగోలు అభ్యర్థిగా బాలినేని గారు పోటీ చేస్తాను అనుకోవచ్చా రమేష్ గారు? ఖచ్చితంగా ఒంగోలు సీటు జనసేనకి ఖచ్చితంగా వస్తుంది. రేపు రాబో మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా ఒంగోలు సీటు జనసేనకి రావచ్చు, చెప్పలేము. మేయర్ సీటు ట్రై చేస్తున్నారు మరి. ఎక్కువ 20 మంది కార్పొరేషన్ బలం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా జనసేన పార్టీలో 20 మంది కార్పొరేటర్లు ఎక్కడ చేరిన మున్సిపాలిటీ ఎక్కడా లేదు. అవును.
ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ అవును, చాలా జనసేన అవును, పార్టీ. ఒక కాబట్టి ఒంగోలులోనే. ఒంగోలు బలమైన బాలినేని గారు వచ్చారు కాబట్టి ఆయన వచ్చారు, ఆయన ఆయన తోటి అంచుల్లో 20 అందరూ మంది వచ్చారు. వచ్చారు. అంటే అంటే ఒంగోలు బలం ఉంది కాబట్టి మేయర్ సీట్ ఆశించి తప్పే ఉంది. ఇప్పుడు మనకి 14-15 మేయర్ స్థానాలు, జనసేనకి 3-4 ఇస్తారు కాబట్టి బలమైన మున్సిపాలిటీలు ఏమైనా చూసుకుంటారు కదా. అదే ఇప్పుడు ఆయన బలం ఉంది, వ్యక్తిగతంగా ఆయనతో వచ్చి అంచులుగానే ఉంది. మీ సామాజిక వర్గం బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉన్న నియోజకవర్గం ఒంగోలు, మొత్తం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే, కాబట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తప్పే ఉంది దాంట్లో. చేస్తున్నారా? ఇప్పుడు బలమైన మున్సిపాలిటీ అంటే మందే అవుతుంది కదా. ఆల్రెడీ చెప్పేసాం ఆల్రెడీ మనం. ఒకవేళ రేపొద్దున ఏమన్నా అవకతవకలు జరిగితే ఆశిస్తున్నామే వస్తాను ఖచ్చితంగా. మౌనంగా ఉండిపోతున్నారా? కొన్ని చూస్తా ఇంతకేం చేయలేము, కళ్ళల్లో ఆ బాధ కనపడతా ఉంది రమేష్ గారు. ఏం చేయలేని పరిస్థితిలో ఉంది. అంటే ఒక డిపార్ట్మెంటే కాదు, ఆల్ డిపార్ట్మెంట్స్ మొత్తం అన్ని డిపార్ట్మెంటు కూడా, ఒక జిల్లా స్థాయి అధికారులను కూడా, ఒక స్టేషన్లో ఉన్న ఎస్ఐలను కూడా, కానిస్టేబుల్స్ని కూడా కనీసం ప్రతి ఒక్కరు వాళ్ళు నిర్ణయించిన వాళ్ళని వేసుకున్నారు టీడీపీ వాళ్ళని. కనీసం జనసేన పార్టీ నుంచి ఒక కానిస్టేబుల్ కానీ, ఒక ఎస్ఐని కానీ, ఒక సిఐని కానీ, మీరు రిఫర్ చేసిన వాళ్ళకి ఎవరికి, ఒక అధికారి కానీ, ఒక మున్సిపాలిటీలో కానీ, ఒక ఆర్టీ ఆఫీస్లో కానీ, ఒక కలెక్టర్ ఆఫీస్లో కానీ, ఏ డిపార్ట్మెంట్లో కూడా నో ఛాన్స్. అస్సలు రిఫర్ చేసే పరిస్థితి, రిఫర్ చేయడం కూడా వేస్ట్ అనిపిస్తుంది. రిఫర్ చేస్తే ఒకవేళ వాళ్ళకి ఇచ్చేది తీసేస్తారు. చేస్తారు అధికారులు ఇప్పుడు మీ జనసేనలో రిఫరెన్స్ కన్నా టీడీపీ వాళ్ళతో బెటర్ అనే ఫీలింగ్లో ఉన్నారు. ఇప్పుడు ఒంగోలు ఎలా ఉందంటే, ఇంకోటి వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు కలిసి పనిచేసే పరిస్థితి వచ్చింది. ఇది విన్నానండి. ఇది ఎందుకంటే పాపం బాలినేని గారి మీద కుట్రతోటి వైసీపీ టీడీపీ ఒకటయ్యి ఈయన వంటరం చేసి, వైసీపీలు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు పని చేసుకుంటున్నారు, వాళ్ళ పనులు జరుగుతున్నాయి, స్టేషన్ల పనులు వాళ్ళు జరుగుతున్నాయి. అసలు వాళ్ళ మీద ఊరి మీద ఒక కేసు కానీ కేసు లేవు. జనసేన మీద కేసు పెట్టి జనసేన మీద ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళిద్దరు కలిసి పని చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఆ ఇన్ఛార్జ్ అసలు ఏమీ మాట్లాడే పరిస్థితి లేడు. ఆ ఇన్ఛార్జ్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆయన పేరు చుండూరు రవి గారు, కామ్గా అలా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఎంటైర్ అందరికి శత్రువు బాలినేని గారు. అంతే. ఇప్పుడు దామచర్ల గారికి శత్రువు, రియాజ్ గారికి శత్రువు, చుండూరు రవి గారికి శత్రువు, ఇంకా మిగతా ఉన్న చోటా మోటా నాయకులకి వీళ్ళందరికీ శత్రువు ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి. అందులో పవర్ స్టార్తో కలిశాడు, పవర్కి దగ్గర అయ్యాడు అని ఇంకా వీళ్ళు కొత్తలాడి. ఇప్పుడు జనసేన పార్టీలో కొంతమంది ఎలా ఉన్నారంటే, ఇప్పుడు జనసేన పార్టీ నడుస్తుందంటే కాపు సమాజం 100% మెజారిటీ కాపు సామాజిక వర్గంలో అంతకు ఆర్థిక బలవస్తులు చాలా తక్కువ మంది ఉన్నారు. అవును, కాపు సామాజిక వర్గం కానీ మిగతా ఎవరైనా కొంతమంది సరే పవన్ కళ్యాణ్ అభిమానంతో వాళ్ళు పొద్దున్న కష్టార్జితం చెమటోచి సంపాదించిన సొమ్ముతోటి పవన్ కళ్యాణ్ గారు ఫ్లెక్సీ కట్టాలన్నా, ఇప్పుడు పార్టీ నడపాలన్నా, ఒక సభ్యత్వం తీసుకోవాలన్నా కూడా వాళ్ళ కష్టపడిన కష్టాన్ని పడిన వచ్చిన చెమటతోటి ఆ చెమట్లో కొంతమంది ఈత కొట్టుకుంటున్నారు పరిస్థితి ఏర్పడింది. కొంతమంది వాళ్ళు హ్యాపీగా అనిపిస్తున్నారు, కష్టపడ్డట్టే ఉన్నారు. ఎవరైనా ఇవాళ రోజుకి 1000-2000 సంపాదించుకుని వాళ్ళు జనసేన పార్టీలు ఎక్కువ ఉన్నారు. ఇంకా చెప్పండి, పేదల పార్టీ టీడీపీ వైసీపీతో 10 సంవత్సరాలు పోషించారంటే జనసేన పార్టీ కార్యకర్తలే పోషించారు జనసేన పార్టీని ఎక్కువ మంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేనకి ఏదో ఒక అవకాశం ఇవ్వాలి, ఇస్తారంటారా? ఖచ్చితంగా ఇస్తారు. హోప్ ఉందా? ఖచ్చితంగా ఇస్తారు. దాంట్లో మన జనసేన బలం ఉన్న చోట ఖచ్చితంగా జనసేన బలం ఇవ్వాల్సిందే. దాంట్లో అడ్డు తిరిగి దాంట్లో వదిలిపెట్టే పనే లేదు. 62 కార్పొరేటర్ డివిజన్లో బాలినేని గారు లాంటి నాయకుడు వచ్చిన తర్వాత బలమైన కాపు సామాజిక వర్గం ఉన్న ఒంగోలు నియోజకవర్గంలో ఆయన బలం కూడా తోడైన తర్వాత కనీసం సగం పోటీ చేయాలి. ఖచ్చితంగా చేసే అంత పరిస్థితి ఉందా? ఖచ్చితంగా ఉంది. అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు ఒప్పుకుంటారా? పైన చూసుకుంటారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు అదే చెప్పాను, 20 మంది కార్పొరేటర్లు చేరింది మన ఆంధ్రప్రదేశ్లో ఒంగోలే కదా, బలమైన ఉన్నట్టే కదా. వైసీపీ చేరింది వాళ్ళు 19 మంది, టీడీపీకి 20 మంది కార్పొరేటర్ జనసేనకి వచ్చారు. 2 కోఆప్షన్స్ వచ్చారు. ఓకే, అంటే టోటల్గా 20 మంది కార్పొరేటర్, 2 కోఆప్షన్స్. ఓకే, ఎక్కువ మంది జనసేనకి వచ్చారు అంటే జనసేన బలం ఉన్నట్టే కదా. పవన్ కళ్యాణ్ గారు మన మీటింగ్ చెప్పారు, బలం ఉన్న చోట మీకు గట్టిగా అడగండి అని. అంటే అధిష్టానం సపోర్ట్ కూడా ఉండాలి మీకు. ఖచ్చితంగా ఉంటుందిగా, సపోర్ట్ లాగా నిలబడదు అధిష్టానం ఖచ్చితంగా ఉంది కదా. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు యాక్టివ్ అయ్యారు అయితే 100% రెడీగా ఉన్నాడు. ఒంగోలులోనైనా జిల్లా మొత్తం యాక్టివ్ అయ్యారా? ఆయన ఒంగోలు అయింది, జిల్లా అయింది, ఆయనకి ఆల్రెడీ 2-3 జిల్లా 4 జిల్లాలు ఇచ్చే పరిస్థితి అయితే పార్టీలో కనిపిస్తుంది. కోఆర్డినేటర్కి ఇవ్వాలన్నట్టు ఆయన ఇదివరకు కానీ నెల్లూరు కూడా చేసినట్టు వైఎస్ఆర్సీపీలో నెల్లూరు జిల్లా మొత్తానికి ఇన్ఛార్జ్ చేశారు కాబట్టి బలమైనటువంటి నేత రెడ్డి సామాజిక వర్గం.
సో ఒంగోలు కానీ నెల్లూరు కానీ ఆ పైకి ఆ జిల్లాలో అవును. పూర్తిస్థాయి పట్టుంది ఆయనకి. అదే మీరు బలమైన ఇంతవరకు జనసేన పార్టీలో ఒక రెడ్డి సామాజిక వర్గం చెందిన బలమైన నాయకులు లేరు. లేదు 100% బాలినేని గారే అది. ఆయనకి మంచి ప్రిఫరెన్స్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు మంచి అభిమానం ఉంది కాబట్టి ఆ ఏరియాలో మన ప్రకాశం జిల్లా నుంచి మంచి పట్టున్న నాయకుడు కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. మంచి గౌరవం ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. సో ఇప్పుడు నామినేటెడ్ పదవులు ఎంత పర్సెంటేజ్ వచ్చినట్టు ఏం చెప్తారు సార్ ఒంగోలులో? పర్సంటేజ్ అంటే నా తెలిసి 10% అని వచ్చింది అనుకుంటున్నాను. 10 వచ్చిందా ఒంగోలులో? 10 మొత్తం మీద ఒక 10 మందికి వచ్చాయి అంతే. 10 కూడా రాలేదు నాకు తెలిసి. ఇప్పుడు రమేష్ గారు ఇంకొక అంశం, అంటే ఇది అడగొచ్చో లేదో తెలియదు. నేను పూర్తిగా ఒంగోలు ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒక్కొక్క నియోజకవర్గం పరిస్థితులు ఏంటి ఎలా ఉందని తెలుసుకున్నప్పుడు ఒంగోలు నాకు కొన్ని ఆసక్తికరమైన అంశాలు తెలిసి. స్థానికంగా ఎమ్మెల్యే గారు గెలవడానికి ప్రధానమైన కారణం జనసేన. టీడీపీ అయినా జనసేన అయినా ప్రధానంగా 40,000 నుంచి 45,000 ఓట్లున్న కాపు సామాజిక వర్గం. అలాంటి ఆ సామాజిక వర్గం ఈరోజు ఎలాంటి పదవులు లేకుండా దిక్కులేని పరిస్థితుల్లో ఒంగోలు నియోజకవర్గంలో ఉన్న మాట వాస్తవం కాదు. ఒక్క ఒంగోలునే కాదు, దాదాపు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఇట్లాంటి ఇబ్బంది జరుగుతుంది. సరే మీరు తప్పించుకోకుండా ఒంగోలు వరకు చెప్పండి. ఒంగోలు వరకైనా కూడా ఇబ్బంది అనేది ప్రతి నియోజకవర్గంలో ఉంది. కాపు సామాజిక వర్గం ఇబ్బంది అనేది ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కోసమే ఎవరు ఏం మాట్లాడడం సైలెంట్గా ఉంటున్నారు. ఎన్ని జరుగుతున్నా కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎవరు తిరిగే పరిస్థితి కాదు. ఆయన మాట కోసం ఎదురు చూస్తున్నారు. దాని మీద ఇప్పుడు మాట్లాడటం వల్ల ఇబ్బంది జరుగుతుంది. చాలా ఇబ్బంది అయితే ఉంది. చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఏ జిల్లాలో కానీ ఒంగోలు కానీ ఒక కాపు సామాజిక చెప్పి ఒక్క అధికారి కానీ ఎక్కడా లేదు. భూతద్దం వేసి వెతికినా దొరకడు. ప్రస్తుత పరిస్థితే కదా ఇదే. ఇంటూ ఒక జిల్లా అధికారులకు సంబంధించి ఎక్కడా కూడా ఒక్కడు లేరు. కానీ ఇక్కడ ఇంకొకటి, బాలినేని గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇదే ఒంగోలు నియోజకవర్గంలో కాపులకి ఉడా చైర్మన్ ఇవ్వటం, డిప్యూటీ మేయర్ ఇవ్వటం, పోలీస్ డిపార్ట్మెంట్లో కాపు అధికారులకి కీలకమైనటువంటి పదవులు ఇవన్నీ చేశారు కదా. చాలా మంది ఉన్నారు కదా ఆ టైంలో ఉన్నారు. అందులో 10% కూడా ఇప్పుడు లేరు కదా. అసలు లేదు అంటే జిల్లా స్థాయి నాయకులే కాపు సంబంధించిన లేరు. ఒక సిఏ కానీ డిపార్ట్మెంట్, జిల్లా స్థాయి అధికారులు ఏ డిపార్ట్మెంట్లో లేరు. ఎక్కడ కనీసం లోకల్ ఉన్న గత గవర్నమెంట్ చేసిన కానిస్టేబుల్స్ ఎస్ఐలను తీసుకెళ్ళి పక్కన వేశారు. అయ్యో, ఒంగోలు దాటి పక్కన విలేజ్లు వేసారు. పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరు లేరు అసలు. సో రాజకీయంగా మల్లగా రమేష్ గారి రాజకీయ భవిష్యత్తు ఏంటి అంటే ఏం చెప్తారు? రాజకీయంలో దిగాము, ఒక చరిత్ర, మన గెలిపోయిన ఒక చరిత్ర. 100% మనం చనిపోయినా కూడా ఆ చరిత్ర సృష్టించి గెలిపించింది మన ఇవాళ జనసేన పార్టీ. కాబట్టి మన పని మనం చేసుకుంటూ వెళ్తాం. పదవులు వస్తాయా రావా అనేది సెకండ్. నేను ఎప్పుడు పదవులు ఆశించలేదు. నా పని నేను 100% నిజాయితీగా కట్టుబడి పనిచేస్తాను. కాబట్టి పదవులు వస్తాయా రావా అనేది సెకండ్ అయిపోతుంది. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవటం. ఏమొస్తాయి అనేది అది అధిష్టానం పవన్ కళ్యాణ్ తీసుకునేది. సో స్థానిక సంస్థల కోసం సిద్ధంగా ఉన్నారు, రెడీ చేసాం ఢీ కొట్టడానికి. ఎప్పటికైనా రెడీ. ఆర్థిక మూలాలు ఉన్నాయా లేకపోతే ఊరికే రెడీ? అన్నీ ఉంటాయి. ఏం కూటమి వచ్చిన తర్వాత ఫలాలు అందరికి దక్కడం లేదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ నాయకుల కార్యకర్త ఎప్పుడు కూడా వాళ్ళు గెలిస్తే ఫలాల కోసం పనిచేయలేదు. ఓన్లీ ప్రజల కోసం పనిచేశారు. ప్రజాప్రభుత్వం నడవటానికి, ప్రజలకి బాగా జరగటానికి పనిచేశారు. అంతే తప్పితే కూటమి వాటాల కోసం లేకపోతే వాళ్ళు ఇచ్చే ఫలాల కోసం ఎప్పుడు కూడా జనసేన పార్టీ వాళ్ళు పనిచేయలేదు, ఆశించలేదు. అంటే కొంత అయితే అవసరం అయితే ఉంది కాబట్టి ఉంటుంది. కానీ ఆ కొంత కూడా జరగట్లేదు కాబట్టి సైలెంట్గా ఉండిపోయారు. ఒక పని చేసి 2 పనులు చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోతున్నారు అంతే. కష్టపడిన జనసేన పార్టీ వాళ్ళకి అలవాటు కాబట్టి కష్టపడతానే ఉంటా. ధన్యవాదాలు మల్లగా రమేష్ గారు. థ్యాంక్ యూ. మరిది చూశారు కదా, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పోటీలో ఉంటారని, అదేవిధంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ తరపున పోటీ చేయడానికి మళ్ళీ తాను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు జనసేన పార్టీ ఒంగోలు నగర అధ్యక్షులు, మాజీ జనసేన కార్పొరేటర్ మల్లగా రమేష్ గారు. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పవర్ 9 మీడియా.